కన్నడ బ్యూటీ రష్మిక మందన మరో వివాదంలో చిక్కుకుంది. చావా ప్రమోషన్స్లో భాగంగా తాను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పుకొచ్చింది రష్మిక. దీనిపై ఆమెపై కన్నడ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంతూరు గురించి చెప్పకపోవటాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో తప్పుపడుతున్నారు. కర్ణాటకకు చెందిన రష్మిక బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఎప్పుడు హైదరాబాదీ అయ్యిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కన్నడలో ఆమె సినిమాలు చేయకపోవటం పట్ల కూడా కన్నడ వాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే రష్మిక ఫ్యాన్స్ మాత్రం ఆమెకు సపోర్ట్గా నిలుస్తున్నారు. రష్మిక ఎప్పుడూ కూడా తన జన్మస్థానం గురించి, కూర్గ్ గురించి చెబుతూనే ఉంటుందని పాత వీడియోలను షేర్ చేస్తున్నారు. హీరోయిన్గా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఎంట్రీ ఇచ్చిన రష్మిక తెలుగు సినిమాలతో బాగా పాపులర్ అయింది. యానిమల్, పుష్ప చిత్రాలతో బాలీవుడ్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. దీంతో ఇండస్ట్రీని లైట్ తీసుకున్నట్టుగా అనిపిస్తోంది. మరోవైపు హీరో విక్కీ కౌశల్ శంభాజీగా, రష్మిక అతని భార్యగా ప్రధాన పాత్రల్లో నటించిన చావా సినిమా ఈ ఏడాది బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ప్రీ సేల్ బుకింగ్స్లోనే 5 లక్షల టికెట్స్ బుక్ అవ్వగా మొదటి రోజు 31 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.